కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు పోటెత్తడం వంటి ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసం కాగా ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పొంగిపోర్లుతున్న నదులు, వాగులు, వంకల వల్ల వేలాది మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. పదుల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 200కు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ వెల్లడించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పతనంతిట్ట, ఇడుక్కి, వయనాడ్, కొట్టాయం, కోజికోడ్, కన్నూరు జిల్లాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు చిన్న పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. రాన్ని వ్యాపార ప్రాంతాల్లో వందలాది దుకాణాలు నీట మునిగి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. మరోవైపు వర్షాల తీవ్రతకు జలపాతాల వద్ద విషాద ఘటనలు నమోదయ్యాయి. తమిళనాడు కోయంబత్తూరు నుంచి వచ్చిన 5 పర్యాటకులు పాలక్కాడు జిల్లాలోని పాలక్కుళి జలపాతం వద్దకు వెళ్లారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారిలో 2 గల్లంతయ్యారు. అందులో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఓ వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి కాపాడారు. వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కేరళలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. వచ్చే 3 రోజులు కేరళ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సముద్రంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారులు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరద తగ్గుముఖం పడుతున్న ప్రాంతాల్లో వెంటనే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.